అలాగే నా పేరు మైదర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియోలో దేవరా సినిమాకి సంబంధించిన టికెట్ హైక్స్ గురించి అంటే ఏపీ జీవో గురించి తెలంగాణ జీవో గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ అంతేకాకుండా హైదరాబాద్లో ఇంకా పూర్తిగా షోస్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఉంది. సో దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తా. అండ్ దీనివల్ల డే వన్ కలెక్షన్స్ మీద ఎంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండబోతోంది దేవరా సినిమాకి అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకేంటి రేటు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ జీవో గురించి చూద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ హైక్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని ఏపీ జీవో గురించి అయితే ఫస్ట్ మాట్లాడదాం. సో బేసిక్గా వీళ్ళు రాత్రి 12 నుంచి కూడా అంటే 27వ తారీఖు రాత్రి 12 నుంచి అంటే అది 26 అర్ధరాత్రి లెక్క ప్రకారంగా. సో ఆ టైం నుంచి కూడా షోస్ వేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ డే 6 షోలు వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలు వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో యూజువల్లీ 4 షోలు కదా. సో అలా కాకుండా రిలీజ్ రోజు 6 షోలు వేసుకోవచ్చు అని చెప్పారు. సో రాత్రి 12 నుంచి వేసేసుకోవచ్చు. కానీ దేవరా టీం ఏంటంటే 9 అనే నెంబర్ రావడం కోసం వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు కదా. సో ఆ 9 అనే సంఖ్య రావడం కోసం అని చెప్పి రాత్రి 1:08కి అయితే షోస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో చాలా చోట్ల ఆ టైంకే స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల మైట్ బి 1 గంటకే ఆ టైంకి స్టార్ట్ అయిపోవచ్చేమో. బట్ మ్యాక్సిమం వాళ్ళైతే స్టార్ట్ చేయాలనుకుంటున్న టైం అయితే మాత్రం రాత్రి 1:08కి. సో ఇది బేసిక్గా సిచ్యువేషన్. సో ఆంధ్రాలో ఇది పరిస్థితి. అయితే ఇది స్పెషల్ షోస్. అదే ప్రైస్ హైక్ ఎంతవరకు ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పర్ క్లాస్కి 110 రూపాయలు పెంచుకొని ఇచ్చారు. అండ్ లోవర్ క్లాస్కి 60 రూపాయల వరకు పెంచుకొని ఇచ్చారు. అంటే అప్ టు అంటే మ్యాక్సిమం అంతవరకు పెంచుకోవచ్చు. ఇంకెంతవరకు పెంచుతారు, మధ్యలో ఏం చేస్తారు అనేది కంప్లీట్గా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళ ఇష్టం అనమాట. బట్ మ్యాక్సిమం ఇంతవరకు పెంచుకోవచ్చు అని చెప్పారు. అండ్ మల్టీప్లెక్స్లకు అయినట్టయితే 135 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు. సో బేసిక్గా ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆంధ్రాలో రేట్ ఎలాగ ఉంటుంది అంటే 177 రూపాయలు అలా ఉంటుంది. ఈ 177 రూపాయలకి 135 రూపాయలు కలపాల్సి ఉంటుంది అనమాట. సో అలా కలిపితే వచ్చే ప్రైస్ మల్టీప్లెక్స్ రేటు. తర్వాత సింగిల్ స్క్రీన్స్ విషయానికి వచ్చినట్టయితే నార్మల్ థియేటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా కిందన కొన్ని థియేటర్స్లో 50 రూపాయలు ఉంటుంది, కొన్నిటికి 70 ఉంటుంది, కొన్నిటికి 100 ఉంటుంది. సో ఈ ప్రైజెస్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా 60 రూపాయలు పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత పైన 145 రూపీస్ ఉంటుంది. ఈ 140 కొన్ని థియేటర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు 4 క్లాసులు ఉన్నట్టయితే 50, 70 లోయర్ క్లాస్ ఉంటాయి, 100, 145 అనేది అప్పర్ క్లాసుల కింద ఉంటాయి. సో అప్పుడు ఈ 100కి 110 పెరుగుతుంది, 145కి 110 పెరుగుతుంది. ఒకటి లేదు రెండే క్లాసులు ఉన్నాయి, ఒకటి 100, ఒకటి 145 అనుకున్నట్టయితే 100 దానికి 60 పెరుగుతుంది, 145 దానికి 110 రూపాయలు అయితే పెరుగుతుంది. సో ఇది బేసిక్గా ఆంధ్రాలో ఇచ్చిన హైక్. సో బేసిక్గా చాలా మంచి హైక్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా యూనో ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత హైక్ అయితే మాత్రం డెఫినెట్గా కొంచెం ఎక్కువే వస్తుంది. అది మనం నోటీస్ చేస్తున్నాం మనం. సో అదనమాట సిచ్యువేషన్. కల్కి కూడా మనం అలాగే నోటీస్ చేస్తాం. సో తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలోనే కొంచెం ఎక్కువ హైక్ ఇచ్చారండి, ఎక్కువ రోజుల పాటు ఇచ్చారు. సో అది చాలా బెటర్గా అనిపించింది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా అనమాట. సో దేవరా విషయంలో కూడా చాలా మంచి హైక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో 27వ తారీఖున ఎక్స్ట్రా షో 1 AM షో వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే 29 థియేటర్లకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 29 థియేటర్లు ఏంటి అంటే హైదరాబాద్ మాత్రం మనం చూసుకున్నట్టయితే సుదర్శన్ 35, దేవి 70 mm, సంధ్య 35, సంధ్య 70 mm, విశ్వనాథ్, మల్లికార్జున, భ్రమరాంబ, అర్జున్, గోకుల్, శ్రీరాములు. సో బేసిక్గా ఇవి హైదరాబాద్లో ఇచ్చిన 10 థియేటర్స్. ఇంకా తర్వాత అత్తాపూర్, ఆర్సీపురం, మల్కాజ్గిరి, దిల్సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, మాదాపూర్, గచ్చిబౌలి. గచ్చిబౌలి ఏఎంబి సినిమాస్ కూడా ఇచ్చారు, అమీర్పేట్ AAA సినిమాస్ కూడా ఇచ్చారు. ఓకే, మళ్ళీ అంటే నేను అంటుంది ఇప్పుడు సిటీ సెంటర్ ఏదైతే ఉందో అది చెప్పా ఇందాక. అండ్ మాదాపూర్లో BR హైటెక్ ఇచ్చారు, అండ్ గచ్చిబౌలి ఏఎంబికి ఇచ్చారు, అమీర్పేట్ AAAకి ఇచ్చారు, కూకట్పల్లి PVR నెక్సస్కి ఇచ్చారు, ఎన్టీఆర్ గార్డెన్స్లో ప్రసాద్కి ఇచ్చారు. సో హైదరాబాద్లో చాలా థియేటర్స్కి ఇచ్చారు. సో నల్లగండలో అపర్ణ సినిమాస్ అండ్ ఈ అత్తాపూరు, ఆర్సీపురం అటు సైడు SVC ఈశ్వరు, సంగీత, శ్రీ సాయిరామ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా తర్వాత ఖమ్మంలో 5 థియేటర్లు, మిర్యాలగూడలో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, గద్వాల్లో ఒకటి ఇచ్చారు. సో అలాగే మొత్తంగా 29 థియేటర్లు అయితే ఇచ్చారు. ఈ 29 థియేటర్లో 1 AM షో వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది. సో ఈ 1 AM షో టైంకి నార్మల్ టికెటే, కాకపోతే ఏంటంటే 100 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. సో హైదరాబాద్లో ఏంటంటే మనకి సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉంటుందంటే 150, 200 అలా ఉంటుంది. కొన్ని థియేటర్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. సో 150, 200 ఉంటుంది. సో దానికి 100 పెంచుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఆ తర్వాత 27వ తారీఖు 6 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు.
సో 4 నుంచి అంటే 27వ తారీఖు 7 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట యాక్చువల్గా లెక్క ప్రకారం. ఎందుకంటే 4 నుంచి 6 షోలు, ఎక్స్ట్రా షో 1 AM అంటే 7 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అన్ని థియేటర్స్ తెలంగాణ మొత్తంగా వేసుకోవచ్చు అని చెప్పారు 4 నుంచి. సో వాటికి కూడా ₹100 హైక్ అయితే ఇచ్చారు. సో మనము మల్టీప్లెక్స్లో చూసుకుంటే అక్కడ మినిమం ₹250 అలా ఉంటుంది, ₹295 ఉంటుంది యాక్చువల్గా పెద్ద సినిమాలకి. సో ఈ 295కి ₹100 పెరుగుతుంది. సో 395 అలా అవుతుంది. సో విత్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ₹413 ఎంతో అవుతుంది అనమాట మల్టీప్లెక్స్లకి. అండ్ సింగిల్ స్క్రీన్కి 200 ఉంటుంది కదా, సో 200ది 300 అవుతుంది. అండ్ విత్ ట్యాక్సెస్ మళ్ళీ ఎంతో కొంత అవుతుంది. అండ్ అది ఒక రోజుకి కదా. తర్వాత 9 రోజులకి అంటే 28 నుంచి అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా 5 షోలు వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో సింగిల్ థియేటర్స్కి ₹25 హైక్, మల్టీప్లెక్సెస్కి అయితే ₹50 హైక్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు, బట్ డెఫినెట్గా ఎంతో కొంత హైక్ అయితే వచ్చింది. సో డెఫినెట్గా ఆ రోజులు కూడా కలెక్షన్స్ అయితే బాగుంటాయి. సో మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, చిన్న డిఫరెన్స్ మాత్రమే. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో ఇది సిచ్యువేషన్ అనమాట. సో డెఫినెట్గా ఆంధ్ర అండ్ తెలంగాణ అంటే ఇప్పుడు సీడెడ్ కావచ్చు, నైజాం కావచ్చు, ఎటు చూసుకున్నా కూడా డెఫినెట్గా డే 1 కలెక్షన్స్ చాలా అంటే చాలా హ్యూజ్ ఉండబోతున్నాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే యూనో చాలా సినిమాలకి హైక్స్ అయితే వచ్చాయి, ఇంతకుముందు కూడా మనం చూసాం. బట్ యూనో ఆ సిచ్యువేషన్స్ అనేవి కొన్నిసార్లు చాలా బాగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా అనుకూలిస్తున్న సిచ్యువేషన్స్ దేవరాకి చాలా బాగా కనబడుతున్నాయి. సో ఇంకా ఇక్కడ కూడా పెద్ద నోటబుల్ సినిమాలు అయితే ఏమీ లేవు. సో మొత్తం అన్నీ కూడా చాలా వరకు ఆగిపోయాయి. అంటే ఈ మంత్లో పెద్ద చెప్పుకోదగ్గ సక్సెస్ఫుల్ మూవీస్ అయితే రాలేదు. సో అంటే థియేటర్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే థియేటర్స్ కంప్లీట్గా ఎంటీ ఉన్నాయి. అండ్ ఈ టైంలో ఒక మాస జాతరకైతే దేవరా వస్తుంది, సిద్ధం చేస్తుంది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో డెఫినెట్గా డే 1 మేబీ తెలుగు స్టేట్స్లో ఏమో చాలా వరకు రికార్డులను అయితే తుడిచిపెట్టేస్తుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా చాలా అంటే చాలా పాజిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ, చూద్దాం. ఇది డెఫినెట్గా దేవరా ఒక 2 వారాల వరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తారడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి అక్టోబర్ 4న స్వాగ్ వస్తుంది, చూడాలి. మరి ఇంకా స్వాగ్ ఎంతవరకు తట్టుకుంటుంది, ఎన్ని థియేటర్లు పుల్ చేయగలుగుతుంది, దేవరా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద డిపెండ్స్ అది. బట్ డెఫినెట్గా దేవరా అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఉంటుంది అనే ఫీల్ అయితే కలుగుతుంది ఆ ట్రైలర్స్ అవి చూసిన తర్వాత. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో నాకైతే మాత్రం డెఫినెట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా కలెక్షన్స్ కొడుతుంది అనే ఫీలింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా కొడుతుంది నాకైతే. అండ్ ఇక హైదరాబాద్ బుకింగ్స్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా ఇప్పుడు ఈరోజు డేట్ 24 కదా. సో 24నే ఓపెన్ అవుతాయి. అంటే ఆల్రెడీ కొన్నిట్లో ఓపెన్ చేశారు, ఏఎంబీలో కానీ కొన్ని చోట్ల ఓపెన్ చేశారు. ఒకటైతే 1 AM షో కూడా పెట్టేశారు. సో మిగతావన్నీ కూడా ఓపెన్ చేస్తారు ఈరోజు. డెఫినెట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా రెస్పాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇవాళ మంగళవారం కదా, సో అందుకని నిన్న కొన్ని ఓపెన్ చేసి ఉంచారు. సో మిగతావన్నీ ఈరోజు ఓపెన్ చేసుకుంటారు. కొంచెం ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంటారు, మనకు తెలిసిందే కదా. సో ఆ బేసిస్ మీద మనకి ఈరోజు కంప్లీట్గా ఓపెన్ అవుతాయి బుకింగ్స్ అయితే. సో ఆల్రెడీ వైజాగ్ గ్రాస్ 1.5 దగ్గరలో ఉంది. ఇంకా చాలా ముందుకు వెళ్తుంది, నెంబర్ అయితే మాత్రం చాలా పెద్దగా వెళ్తుంది. గుంటూరు కానీ మిగతా చోట్ల కానీ నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డే 1 అయితే మాత్రం, అది మాత్రం నో డౌట్ అని చెప్పొచ్చు. అండ్ నిన్న రాత్రికే 1 అవర్కి more than 10,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. సో డెఫినెట్గా ఈరోజు ఇంకా ఎక్స్ట్రాడినరీగా బుక్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం. మీరేమనుకుంటున్నారు, డే 1 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు, ఈ సినిమా గ్రాస్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెట్ అనేది ఆ తర్వాత డిపెండ్స్ ఆన్ క్యాలిక్యులేషన్స్. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం. గ్రాసే కలెక్షన్స్ ఎంతవరకు ఉండొచ్చు డే 1 అనేది మీరు గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా గెస్ అయితే ఒక 150 వరకు ఉండొచ్చు అనే సాలిడ్ ఫీలింగ్ అయితే కలుగుతోంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. అంటే ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ మన దగ్గర చాలా అద్భుతమైన హైక్స్ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా డే 1 120 నుంచి 150 వరకు ఈజీ కొడుతుంది అనే ఫీలింగ్ అయితే మాత్రం చాలా సాలిడ్గా కొడుతుంది. సో ఇంకా ఎక్కువే కొట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, మైట్ బి. ఎందుకంటే షోస్ చాలా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి. ఎస్పెషల్లీ 6 షోలు ఇచ్చారు తెలంగాణ మొత్తం. అండ్ ఆ 29 థియేటర్లో 7 షోలు పడుతున్నాయి. సో అది ఎక్స్ట్రాడినరీ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దట్టు అందులో ఏఎంబీ ఉంది, AAA సినిమాస్ ఉంది, ఇట్లా పెద్ద పెద్ద థియేటర్స్ ఉన్నది కూడా ఉంది, ఎక్కువ స్క్రీన్స్ ఉన్న మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి. సో హైదరాబాద్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయనే ఫీలింగ్ వస్తుంది.
సో అందుకే చాలా గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది. మరి మీకు ఎంత కొడుతుంది అనిపిస్తుంది డే 1 అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం నెక్స్ట్ వీడియో, బాయ్.